అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పాలిటీ ఎంసీక్యూ సిరీస్. సో ఈ రోజు మనం పాలిటీ ఎంసీక్యూ సిరీస్ లోకి వెళ్లే ముందు లెట్ మీ గివ్ యూ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద పెయిడ్ కోర్సెస్ దట్ వీ హావ్ లాంచ్డ్. సో మెయిన్స్ కి సంబంధించి మెయిన్స్ వే రైట్ వే అని ఒక బ్యూటిఫుల్ కోర్స్ ని లాంచ్ చేసాం. సో పేరులోనే మనకి మెయిన్స్ ఎగ్జామ్ లోనే మెయిన్ ఎగ్జామ్ అని ఉంది, అవునా? సో మెయిన్స్ ఎగ్జామ్ ఇస్ సంథింగ్ విచ్ డిసైడ్స్ యువర్ ర్యాంక్ అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ అ గుడ్ ఏమంటారు గుడ్ జాబ్, రైట్? సో అందుకే మనం మెయిన్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో దిస్ విల్ యాక్ట్ as a వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. సో ఇందులో మనము ఎంటైర్ సిలబస్ ని చాలా కాంప్రహెన్సివ్ గా కవర్ చేస్తాం. సో ఎలా కవర్ చేస్తాము అంటే మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ త్రూ కవర్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ 500+ క్వశ్చన్స్ ని మనం డీల్ చేస్తాం, దాని ద్వారా ఎంటైర్ సిలబస్ కవర్ అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద సిలబస్ విల్ బి డీటెయిల్లీ డిస్కస్డ్. ఓకే, రెడీమేడ్ ఇంట్రోస్, రెడీమేడ్ కన్క్లూజన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు. 7,999 కి ఈ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నాం ఫర్ 1 year వ్యాలిడిటీ. 2 years వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 9,999. ఓకే, సో నెక్స్ట్ ఇంకో కోర్స్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి రిలేటెడ్ కోర్స్. సో దీంట్లో మనం కాంప్రహెన్సివ్ గా ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తున్నాం. స్పెషల్ ఎంఫసిస్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద స్పెషల్ ఫోకస్ అనేది పెడతాం. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇందులో. ఓకే, సో దీని యొక్క 1 year వ్యాలిడిటీ వచ్చేసి 12,999. సో 2 years వ్యాలిడిటీతో కావాలి అనుకుంటే 14,999 కి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, మీలో ఎవరికైనా ఈ కోర్సెస్ లో ఏదైనా కావాలి అనుకుంటే 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్సెస్. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఈ రోజు వీడియోలకి. సో మనం లాస్ట్ 2 క్లాసెస్ లో అయితే పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ సాల్వ్డ్ సర్టన్ ఎంసీక్యూస్ కదా. ఈ క్లాస్ లో మనము మిగతా ఎంసీక్యూస్ లాస్ట్ క్లాస్ లో నేను ఏవైతే చెప్పానో, సో ఐ ఫ్రేమ్డ్ ఫ్యూ క్వశ్చన్స్ బట్ వీ వర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ బికాస్ ఆఫ్ ది టైమ్. సో ఈ రోజు మనం దాన్ని సాల్వ్ చేసేద్దాము. ఓకే, లెట్స్ సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈ రోజు అయితే ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, నో ఎక్స్ప్లెనేషన్. సో ఎవరైతే లాస్ట్ క్లాసెస్ చూడలేరో ఫస్ట్ లాస్ట్ క్లాసెస్ చూడండి, లాస్ట్ 2 క్లాసెస్, దాని తర్వాత ఈ క్లాస్ కి రండి సో దట్ యూ కెన్ సాల్వ్ దీస్ క్వశ్చన్స్ విత్ ఈజ్. ఓకే, సో మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. లిస్ట్ 1 ఇచ్చాడు, లిస్ట్ 2 ఇచ్చాడు. లిస్ట్ 1 లో అమెండ్మెంట్స్ అండ్ కమిటీస్ ఇస్తే లిస్ట్ 2 లో ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, జీవీకే రావు కమిటీ, ఎల్ఎన్ సింఘ్వి కమిటీ గురించి ఇచ్చారు. సో రైట్ సైడ్ లో లిస్ట్ 2 లో అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, స్టేట్ ఫినాన్స్ కమిషన్, మున్సిపల్ కౌన్సిల్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీ రాజ్, ఇవి ఇచ్చారనమాట. సో వీ హ్యావ్ టు మ్యాచ్. ఓకే, మ్యాచ్ చేసి ఏది కరెక్ట్ పేరో లైక్ ఏది కరెక్ట్ కోడ్సో ఓకే పాజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ A2 B3 C1 D4 అనమాట. ఓకే, A2 B3 C1 D4 అంటే ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు చూసుకుంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీ హ్యావ్ యాడెడ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ అండ్ వీ హ్యావ్ ఈవెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయత్ రాజ్ కూడా ఇచ్చాం దాంతోనే. కానీ ఏకి 4 మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఎక్కడ మనకు కనబడట్లేదు, అందుకే ఏకి 2 ఇస్ ద రైట్ పేర్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దాని తర్వాత బికి 3 మున్సిపల్ కౌన్సిల్స్ ని తీసుకొచ్చింది కదా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మనం నెక్స్ట్ క్లాస్ లో వాటి గురించి చూస్తాం. సో బి ఇస్ ద 3 అనమాట. ఓకే, సికి 1 అనమాట అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ డికి 4 అనమాట కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్ ఇవ్వమని చెప్పేసి మనకి ఎల్ఎన్ సింఘ్వి కమిటీ చెప్పింది అనమాట. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇస్ బి A2 B3 C1 D4. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఓకే క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ ఆర్టికల్ 243G is correct? So panchayat should be enabled by law to function as agents of the state government. Panchayat should be enabled by law to function as institutions of self-government. Panchayat will act as the implementing agencies for centrally sponsored schemes. Gram Panchayat will be answerable to district panchayats. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 243G ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ పంచాయత్ షుడ్ బి ఎనేబుల్డ్ బై లా టు ఫంక్షన్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 243G లో జనరల్ గా మనకి 11th షెడ్యూల్ గురించి అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పంచాయతీ రాజ్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది.
సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే బి అన్నమాట. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎందుకు ఇస్తున్నాము పంచాయతీ రాజ్కి అంటే ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ వర్క్ యాజ్ అ సెల్ఫ్ గవర్నమెంట్, అవునా? సో దట్స్ ద రీజన్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. So 73rd constitutional amendment does not apply to which of the following states? Meghalaya, Goa, Sikkim, Himachal Pradesh. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మేఘాలయ. సో మేఘాలయకి ఎందుకు అప్లై కాదో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా? సో లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అన్నమాట. So the Constitution of India now provides a mechanism for regular flow of funds to Panchayati Raj institution. Reasoning is the Panchayati Raj institutions have been greatly handicapped in the performance of their assigned duties by paucity of funds. So both A and R are individually true and R is correct explanation of A na. Both A and R are individually true but R is not the correct explanation of A na. A is true but R is false. A is false but R is true. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అన్నమాట. సో మనకు తెలుసు పర్ఫార్మెన్స్ అండ్ బికాస్ ఆఫ్ ది పాసిటీ ఆఫ్ ది ఫండ్స్ ఓన్లీ దెర్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో దాని వల్లే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ ప్రొవైడింగ్ అ మెకానిజం ఫర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ టు పంచాయతీ రాజ్. సో ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బోత్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి సో బోత్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ అండ్ ఇట్స్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So consider the following statements with respect to 73rd Constitutional Amendment Act. It envisages the Gram Sabha as the foundation of Panchayati Raj system. It provides that Panchayati bodies will have a duration of 5 years. It stipulates that the chairperson of the Panchayat shall be elected by and from amongst the elected members thereof. It has reserved 33% of the seats to other backward classes in Panchayati Raj institutions. Which of the following statements are correct? సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి 1 and 2 ఓన్లీ అనమాట. ఎందుకు 1 and 2 ఓన్లీ? ఎందుకంటే సో గ్రామ్ సభ ఇస్ అ ఫౌండేషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్, అది కరెక్టే. సో 5 years tenure కరెక్టే. బట్ చైర్పర్సన్ ఆఫ్ ద పంచాయత్ షెల్ బి ఎలెక్టెడ్ బై అండ్ ఫ్రమ్ అమాంగ్స్ ది ఎలెక్టెడ్ మెంబర్స్ దేర్ ఆఫ్ అని అంటే సో ఒక లెవెల్లో అయితే డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, సో 3rd లెవెల్లో. అందుకే మనకి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. 33% రిజర్వేషన్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఎక్కడ మెన్షన్ చేసి లేదు. కావాలి అనుకుంటే స్టేట్ లెజిస్లేచర్ కావాలి అన్న చోట బీసీస్ కి కూడా లైక్ ఫర్ దేర్ రిప్రజెంటేషన్, ఫర్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు. బట్ హవెవర్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ లేదు కాబట్టి సో 4th స్టేట్మెంట్ కూడా తప్పే. సో ఆన్సర్ ఇస్ డి అన్నమాట. So under which one of the following provisions is reservation for the scheduled caste and the scheduled tribes in every panchayat is made? ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ఆర్టికల్ 243 క్యూనా, వియా, ఎస్సా లేదా డియా? ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 243 డి లో మనకి రిజర్వేషన్స్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మెన్షన్ చేసింది. సో 243 ఏమో డెఫినేషన్స్ అని చెప్పాను, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్, కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్, ఓకే, దాని తర్వాత మనకి ఓకే రిజర్వేషన్స్ గురించి అలా మిగతా అన్ని మనం నేర్చుకుందాం. సో ఆర్టికల్ 243 డి స్పీక్స్ అబౌట్ ఓకే సో ద రిజర్వేషన్స్ కాబట్టి సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question is, which one of the following provisions can be made by the law by a state legislature? Representation of a members of the House of People in panchayat subject to fulfilling certain condition. Reservation of the seats in any panchayats in favor of backward class of citizens. Authorizing a panchayats to levy, collect and appropriate taxes. Select the correct answer using the codes given below. So ఇచ్చిన వాటిలలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. So I hope you people have tried it. So the right answer is option A అన్నమాట. సో స్టేట్ లెజిస్లేచర్ కి ఏమేమి పవర్స్ ఉంటాయి అంటే సో ఇట్ హ్యాస్ అ పవర్ టు రిప్రజెంట్ ఇట్ హ్యాస్ అ పవర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్. కావాలి అనుకుంటే హౌస్ ఆఫ్ పీపుల్ లో ఉన్న మెంబర్స్ ని రిప్రజెంట్ చేయమని పంచాయత్స్ కి చెప్పొచ్చు. అండ్ ఆల్సో బీసీస్ కోసం స్పెషల్ గా రిజర్వేషన్ అనేది తీసుకురావచ్చు. సో ఇట్ కెన్ యాక్చువల్లీ గివ్ అ పవర్ ఆఫ్ టాక్సేషన్
leeway, collection and appropriate taxes by the panchayat. So all of this can be done by the state legislature kabatti. So option A is the right answer. So next question chudandi, what is the minimum population below which panchayats at the intermediate level are not constituted as per the provisions of the 73rd Amendment Act? So 20 lakhs, 25 lakhs, 30 lakhs and 35 lakhs. ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో నేను ఏం చెప్పాను, 20 lakhs కన్నా బిలో ఉన్న ఏరియాస్ లో ఇంటర్మీడియట్ లెవెల్ లేకుండా సరిపోతుంది అని. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే మనం యాడ్ చేసాం. సో మనకి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జనరల్ గా అయితే 3 టైర్ ఉంటుంది. సో ఓకే, బాటమ్ లెవెల్ గ్రామ్ సభ, ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ బ్లాక్ లెవెల్ ఉంటుంది, అండ్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది ఉంటుంది. బట్ 20 lakhs కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాస్ లో ఇంటర్మీడియట్ లెవెల్ లేకుండా సరిపోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇస్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఎవ్రీ 5 years టు డిటర్మైన్ financial resources of the state for placing state's requirement before the union government, development requirements of the state for formulating state 5-year plan, budgetary requirements of various departments of the state government, pattern of distribution of state's tax revenue between the state government and the local bodies, and the pattern of grants in aid to the local bodies. So please try it. So I hope you have tried it. So the right answer is manaku telisindi option D ani. So state finance commission work enti to devolve the finances which are incurred by the state government between state and also local governments. Okay, local government ki state government ki madhyalo ela panchukovali finances ni, revenue ni ani cheppesi manaki state finance commission will look after it. So it has nothing to do with state and union government. So అందుకే మనకి ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ అనేవి తప్పు, అండ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ చూడకుండా చూస్తున్నారో కొంచెం ఫాస్ట్ గా అనిపిస్తుంది మీకు క్లాస్, మీరు ఫస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో కాన్సెప్ట్ నేర్చుకుని రండి. ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇట్స్ ఓకే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. So which one of the following is or are correct with respect to 73rd Amendment Act of the Constitution of India? Constitutional status to panchayat, reservation of the seats for women belonging to SCs or STs, providing permanent structures for district planning. Select the correct answer using the codes given below. Okay, 1 and 2 only 1, 2 and 3 only 3. So ఇచ్చిన వాటిలలో ఏది కరెక్ట్ ఒక్కసారి ట్రై చేయండి. So I hope you people have tried this particular question. So right answer is 1 and 2 only. ఎందుకంటే మనకు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో డిఫరెంట్ ప్రొవిజన్స్ చదివినప్పుడు మనం గ్రామ్ సభ అని చదివాము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్ అని చదివాము, వి హావ్ సీన్ కాంపోజిషన్, రిజర్వేషన్, ఓకే, స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి ఇవన్నీ చదివాము. బట్ నో వేర్ వి హావ్ సీన్ అబౌట్ ప్రొవైడింగ్ పర్మనెంట్ స్టేటస్ ఫర్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్. కాబట్టి సో మనకి థర్డ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అవుతుంది. సో 1 and 2 రెండు కరెక్టే. కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయత్స్ హస్ గివెన్ బై 73rd Amendment Act, and reservation of seats per women were also given by this particular act. Kabatti both of the statements are correct. Kabatti option A is the right answer. So under which of the following articles of the Constitution of India the state legislature delegate powers and functions to the panchayats? So article 243 and 243A, 243A and 243B, 243G and 243H, okay, 243D and 243F. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అన్నమాట. ఆల్రెడీ మనకు తెలిసిందే 243G ద్వారా పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఓకే డెలిగేట్ చేస్తారు, అండ్ 243H ద్వారా ఫినాన్సెస్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో ఆప్షన్ ఇస్ సి అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో అయితే మనకి సో మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్ ఆఫ్ ద డే. So we have to match list 1 with list 2 and select the correct answer using the codes given below. Okay, so states ఇచ్చారు మధ్య ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్. ఇక్కడ ఇంటర్మీడియట్ పంచాయత్స్ ని ఏమని పిలుస్తారో ఇచ్చారు. లైక్ కొన్ని ప్లేసెస్ లో పంచాయత్ సమితి అని, కొన్ని స్టేట్స్ లో బ్లాక్ పంచాయత్ అని, కొన్ని దాంట్లో తాలూకా పంచాయత్ అని, కొన్ని దాంట్లో క్షేత్ర పంచాయత్ అని పిలుస్తారనమాట. సో ఇచ్చిన వాటిలలో ఏది కరెక్ట్ పేరో ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్ ని చదివితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను క్లాస్ లో దీని గురించి డీల్ చేయలేదు స్పెసిఫిక్ గా. ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్
సి అన్నమాట. A2 B1 C4 D3. ఓకే, సో మధ్యప్రదేశ్ లో ఏమో బ్లాక్ పంచాయత్ అంటారు. సో మధ్యప్రదేశ్ లో బ్లాక్ పంచాయత్ అని అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ లోనేమో మనం పంచాయత్ సమితి అని అంటాం. పంచాయత్ సమితి అంటాం వెస్ట్ బెంగాల్ లో. అండ్ యూపీలో ఏమంటామంటే క్షేత్ర పంచాయత్ అంటాం. ఏమంటాం? క్షేత్ర పంచాయత్ అంటాం. అండ్ గుజరాత్ లో ఏమంటామంటే తాలూకా పంచాయత్ అంటాం. ఓకే, తాలూకా పంచాయత్. మధ్యప్రదేశ్ లో బ్లాక్ పంచాయత్, ఉత్తరప్రదేశ్ లో క్షేత్రాలు ఎక్కువ ఉంటాయి కూడా క్షేత్ర పంచాయత్ అని అంటాం. వెస్ట్ బెంగాల్ లో పంచాయత్ సమితి అని అంటాం. గుజరాత్ లో తాలూకా పంచాయత్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఐ రిపీట్ ఇట్ అగైన్. సో మధ్యప్రదేశ్ లోనేమో బ్లాక్ పంచాయత్ అంటాం, యూపీలోనేమో క్షేత్ర పంచాయత్ అంటాం, గుజరాత్ లోనేమో తాలూకా పంచాయత్ అంటాం, యూపీలోనేమో క్షేత్ర పంచాయత్ అంటాం. ఓకే, అండ్ ఇంకొకటి మిస్ అయ్యాము, వెస్ట్ బెంగాల్ లో ఏమో పంచాయత్ సమితి అంటాం. ఓకేనా? So in 1977, under whose chairmanship the Panchayati Raj Committee was formed? Ashok Mehta, Sardar Swaran Singh, Balwant Rai Mehta Committee, Madhu Dandawate. So I hope you people have tried it. So 1977 lo aithe manaki, so under the chairmanship of Ashok Mehta, we have formed Ashok Mehta Committee, and it has given a lot of recommendations for reforming the Panchayati Raj system that was existing at that particular point of time. So answer is option A is the right answer. Okay, so next question. So which one of the following statements are correct? Village panchayats are responsible for agriculture production, rural industrial development, maternity and child welfare, higher vocational education. Okay, so select the correct answer using the codes given below. 1 2 4 1 3 1 2 3 2 3 4. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో టోటల్ గా పవర్స్ అండ్ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ విత్ లాజికల్ గెస్సింగ్ ఆల్సో వీ క్యాన్ డూ దిస్. సో ఆల్రెడీ నేను మీకు పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి చెప్పినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, రూరల్ ఇండస్ట్రియల్, కాటేజ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను. సో దాంతో అడిషనల్ గా మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సింది ఏంటంటే హయ్యర్ వొకేషనల్ ఎడ్యుకేషన్. సో కామన్ సెన్స్ తో ఆలోచిస్తే హయ్యర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన బాధ్యత పంచాయతీ లెవెల్ ఆర్గనైజేషన్స్ కిందకి ఇస్తారు, ఇవ్వరు కదా. సో అందుకే స్టేట్మెంట్ 4 ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అవుతుంది. అండ్ థర్డ్ మనకి తెలియకపోయినా థర్డ్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది కాబట్టి, అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ గురించి మనకి డెఫినెట్ గా తెలుసు కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో యా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. So which one of the following states was the first to introduce the Panchayati Raj system? Tamil Nadu, West Bengal, Rajasthan, Uttar Pradesh. So please try it. So the right answer is Rajasthan anamata. So manaki immediately after Balwant Rai Mehta Committee recommendations tarvata, for the first time Rajasthan is the first state to implement the Panchayati Raj system, followed by Andhra Pradesh. So right answer is option C anamata. Okay. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం లెందీగా ఉంది. సో కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ దట్ ప్రొవైడెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్స్ ఆల్సో మేడ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్. సో మనకి 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఇంకేమేం ప్రొవైడ్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్ లో? అడిషన్ ఆఫ్ న్యూ షెడ్యూల్ 11 టు ద కాన్స్టిట్యూషన్ లిస్టింగ్ 29 సబ్జెక్ట్స్ విచ్ ఆర్ టు బి హ్యాండిల్డ్ బై పంచాయత్స్. Addition of a new schedule, that is schedule 11 to the constitution listing 18 subjects which are to be handled by panchayats. So bar on the courts to question the validity of laws relating to the delimitation of the constituencies. Reservation of not less than 1/3 of the total number of seats in panchayats for women, excluding the number of seats reserved for women belonging to SCs and STs. So which are the following statements given below is or are correct? So 1 3 4 1 3 2 4 1 only. ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ట్రై చేశారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఐదర్ 1 అనేది కరెక్ట్ అవ్వాలి, ఐదర్ 2 అనేది కరెక్ట్ అవ్వాలి. సో లాట్ ఆఫ్ టైమ్స్ మనకి ఏమవుతుంది అంటే, సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ సిమిలారిటీస్ అనమాట. సో మనకి స్టేట్మెంట్స్ లో ఆప్షన్స్ లో రెండు ఆప్షన్స్ సేమ్ అనిపించినప్పుడు ఏదైనా ఒకటి కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 18 సబ్జెక్ట్స్ అనేది ఉంది, ఇక్కడ 29 సబ్జెక్ట్స్ అనేది ఉంది. సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి. ఓకే, ఐదర్ 1 అనేది కరెక్ట్ కావాలి, ఐదర్ 2 అనేది కరెక్ట్ అవ్వాలి. సో మీరు ఆప్షన్స్ లో ప్రాబబిలిటీ చూసుకుంటే కూడా 1 అనే దానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది సో సంథింగ్ కాల్డ్ యాజ్ ఎడ్యుకేషనల్ గెస్సింగ్.
బట్ హవెవర్ మనకు ఆల్రెడీ 29 సబ్జెక్ట్స్ ఉంటాయని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏం గెసింగ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనకు తెలియని సమయంలో ఎలా మనం కన్క్లూడ్ చేసుకోవాలి ఆన్సర్ అనేది చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ 29 సబ్జెక్ట్స్ ఉంది కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ ఇస్ తప్పు కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ ఉన్నది ఓన్లీ ఆప్షన్ సి కాబట్టి ఎలిమినేట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ బార్ ఆన్ కోర్ట్స్ టు క్వశ్చన్ ఆన్ ది వ్యాలిడిటీ ఆఫ్ ద లాస్ రిలేటింగ్ టు ద డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్. ఇది కరెక్ట్, మేము చదివాము ఆల్రెడీ. సో థర్డ్ స్టేట్మెంట్ లేనిది డి ఆప్షన్ కాబట్టి అది ఎలిమినేట్ చేయండి. ఓకే, సో ఐదర్ వన్ ఆప్షన్ ఏ కావాలి, ఐదర్ ఆప్షన్ బి కావాలి. అంటే 1 and 3 హవెవర్ కరెక్ట్ కాబట్టి ఫోర్త్ కరెక్టా రాంగ్ అనేది చూసుకోవాలి. రిజర్వేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్స్ ఫర్ ఉమెన్ excluding the number of seats reserved for women belonging to SCs and STs. సో ఇలాంటి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఎక్కడ మెన్షన్ చేసి లేదు మనం చదివినంత వరకు. సో ఫోర్త్ తప్పు కాబట్టి ఆప్షన్ బి 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ lays down that the state shall take steps to organize village panchayats? Article 40, Article 26, Article 39, Article 38. So please try it. So I hope you people have tried it. So the right answer is Article 40 anamata. Enduku Article 40 నేను చెప్పాను DPSPs లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో మనకి ఆర్టికల్ 40 ప్రకారం విలేజ్ పంచాయత్స్ ని ఆర్గనైజ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆర్టికల్ మెన్షన్ చేసింది. హవెవర్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఇట్ వాస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఎ జస్టిషియబుల్ పార్ట్. డిపిఎస్పీస్ అంటే ఏంటి? దే ఆర్ నాన్ జస్టిషియబుల్. సో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్. సో ఆర్టికల్ 40 ని మనం కాన్స్టిట్యూషనలైజ్ చేసి జస్టిషియబుల్ పార్ట్ లోకి దేని ద్వారా తీసుకొచ్చాం? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చి ఆర్టికల్ 243 ద్వారా దానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి అండ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ జుడిషియల్. ఓకే, వీ హ్యావ్ మేడ్ ఇట్ జస్టిషియబుల్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అసర్షన్ వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ women in పంచాయత్ రాజ్ బాడీస్ will pave the way for their political empowerment. Empowerment of women is essential for the achievement of democracy and development. So both A and R are individually true and R is the correct explanation. Both A and R are individually true but R is not the correct explanation. A is true but R is false. A is false but R is true. So please try the question. So I hope you people have tried it. So empowerment of women is essential for the achievement of democracy and development. Definitely democracy అంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి అందరికి. సో డెఫినెట్ గా విమెన్ కి కూడా మంచి రిప్రజెంటేషన్ వస్తే విమెన్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి విమెన్ కి సంబంధించిన పాలసీస్, స్కీమ్స్, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంది ఒక విమెన్. ఓకే, సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్. దట్ ఈస్ రైట్. సో ఇది దేని ద్వారా జరుగుతుంది? రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల జరుగుతుంది ఫర్ విమెన్ ఈవెన్ ఇన్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో మనకి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. పంచాయత్స్ హ్యావ్ నౌ బీన్ బాట్ అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ ది గవర్నర్. Finance Commission of the states now determines the distribution of taxes and duties between state and panchayats. Panchayats are now entitled to receive grants and aid directly from the central government. 1/3 of the seats in the panchayats are now reserved for women. Okay, according to according to 73rd Amendment Act of the Constitution, which of the following features are correct? ఒకసారి try చేయండి. So I hope you people have tried it. So the right answer is మీరు చూడండి. సో 1/3 రిజర్వేషన్ ఉందా? ఎస్ ఉంది. సో ఆప్షన్ 4 లేని డిలీట్ చేసేయండి. అంటే స్టేట్మెంట్ 4 లేని ఆప్షన్స్ డిలీట్ చేసేయండి. నౌ నెక్స్ట్, పంచాయత్స్ ఆర్ నౌ ఎంటైటిల్డ్ టు రిసీవ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే సో నో. అండ్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ద స్టేట్ నౌ డిటర్మైన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ బిట్వీన్ స్టేట్ అండ్ పంచాయత్స్ అంటే ఎస్, ఇట్స్ కరెక్ట్. 2 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఇది తప్పే. డైరెక్ట్ సూపర్విజన్ అండర్ ద గవర్నర్ అనేది ఎక్కడ మెన్షన్ లేదు కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ పంచాయతీ రాజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ లిస్ట్. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ఐ హోప్ యు పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. పంచాయతీ రాజ్ అనేది మనకి స్టేట్ లిస్ట్ లో ఉంటుంది అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So the 73rd Amendment Act, Constitutional Amendment Act,
emanates from the Article 38, Article 40, Article 44, Article 52. ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. సో ఐ నో యూ పీపుల్ హ్యావ్ కెప్ట్ ఇట్ రైట్. సో ఇంతకు ముందే చదివాం ఆర్టికల్ 40 నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చింది మనకి ఆర్టికల్ 243, దట్ ఈస్ అండర్ 73rd Amendment Act. So answer is option B. So Article 40 is a part of non-justiciable part, that is a part of DPSPs anamata. So option B is the right answer. So next matching adugutunnadu. We have to match list 1 with list 2 and we have to select the correct answer using the codes given below. So features వచ్చేసి democratic decentralizations, నగర్ పంచాయత్స్, పంచాయతీ రాజ్ ఎలక్షన్స్, 2 టైర్ సిస్టమ్స్ అనేవి ఇచ్చారు. లిస్ట్ 2 లో 73rd Amendment, 74th Amendment, బిఆర్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ. సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ని బట్టి వాళ్ళని మనం మ్యాచ్ చేయాలి. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో మనకి ఇక్కడ A3, B2, C1, D4. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు చూసుకుంటే 2 టైర్ సిస్టమ్ ని ప్రపోజ్ చేసింది ఎవరు అని అంటే అశోక్ మెహతా కమిటీ. సో D4 లేనివి ఎలిమినేట్ చేసేస్తే సో ఆప్షన్ ఏ అన్నా ఆప్షన్ డి అన్నా అవుతుంది. ఓకే, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి మనకి 73rd Amendment Act ద్వారా తెలుసుకున్నాం మనం. సో C1 కాబట్టి సో డైరెక్ట్ గా ఆప్షన్ డి వస్తుంది. సో ఏకి 3 అవుతుంది అండ్ బికి 2 అవుతుంది అనమాట. సో నగర్ పంచాయత్ మనం 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాం. సో మనకి డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్ డి అనమాట. ఓకే, సో which one of the following are within the mandate of 73rd Amendment Act of the Constitution of India? Disqualification provision for Panchayati Raj members. Okay, setting up of the State Finance Commission, empowering the State Election Commission to hold periodic local government elections, constitution of the District Planning Committee. Select the correct answer using the codes given below. So 12423, 193, 1293. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ 1, 2 and 3 అనమాట. సో మనకు తెలుసు disqualification provisions of Panchayati membership is given in the Amendment Act, and also it has set up State Finance Commission. Okay, and also Election Commission has to conduct the periodic elections for the local government and చెప్పేసి కూడా మెన్షన్ చేసింది. However, there is no mention of District Planning Committee under it. సో అందుకే మనకు 1, 2 and 3 are correct. So option D is the right answer. Under Article 243D, which one of the following categories enjoys reservation for Panchayat membership in proportion to their population? Scheduled caste and scheduled tribes, women, backward classes, physically handicapped people. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో విమెన్ కి కూడా ఉంటుంది కదా అంటే ఎస్, బట్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఇన్ ప్రపోర్షన్ టు పాపులేషన్ అని ఎస్సీస్ కి ఎస్టీస్ కి మాత్రం మెన్షన్ చేస్తుంది కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సో ద మెంబర్స్ ఆఫ్ ది పంచాయత్ సమితి ఆర్ directly elected by people, indirectly elected by the members of the village panchayats, nominated by block development officers, nominated by the president or chairman of the panchayat samiti. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సో నేను మీకు ఏం చెప్పాను, సో చైర్పర్సన్స్ కాకుండా మిగతా మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆఫ్ ఎవ్రీ లెవెల్ ఇన్ ఆల్ ద 3 టైర్స్ విల్ బి హ్యావింగ్ అ డైరెక్ట్ ఎలక్షన్స్. వెరాస్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సో మనకి విలేజ్ లెవెల్లోనేమో డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, వెరాస్ మనకి మిగతా 2 లెవెల్స్ లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పాను. సో మనకి నార్మల్ మెంబర్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. So which one of the following is not a feature of the Ashok Mehta Committee recommendations on Panchayati Raj institution? Constitutional recognition to the PRIs, non-involvement of political parties in election to the PRIs, reservation of the seats for SCs and STs, a minister in charge of Panchayati Raj. So please try it. So the right answer is option B anamata. So Panchayati Raj lo మనకి రిజర్వేషన్ ఉండాలి ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అని చెప్పింది, ఇది కరెక్టే. మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఉండాలని చెప్పారు అశోక్ మెహతా కమిటీ, అండ్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇవ్వాలి అని కూడా చెప్పారు. హవెవర్ నాన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు కాబట్టి రాంగ్ స్టేట్మెంటే అడుగుతున్నాడు కాబట్టి సో మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
So the 73rd Constitutional Amendment Act provided Statement 1 for 27% reservation of seats in panchayats for other backward classes. Now the chairpersons of the panchayats at intermediate or district level shall be elected by and from amongst the elected members thereof. So which one of the following statements given above is or are correct? So only one, only two, both one and two, neither one, not two. ఒకసారి try చేయండి. So I hope you people have tried this particular question. సో మనకి ఓబీసీస్ రిజర్వేషన్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు 73rd అమెండ్మెంట్ యాక్ట్ లో. సో స్టేట్మెంట్ 1 తప్పు అవుతుంది. అండ్ చైర్పర్సన్స్ అనే వాళ్ళు సో ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చైర్పర్సన్స్ ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటామని చెప్పాను. అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళే వాళ్ళల్లో ఉన్న ఒక మెంబర్ ని చైర్మన్ గా ఎన్నుకుంటారు అనమాట. ఓకే, సో దట్స్ వై ఆప్షన్ 2 is the right answer. Okay, option B is the right answer. Consider the following statements in reference to the Constitution 73rd Amendment Act. The governor of the state shall constitute a finance commission every 5th year to review the financial position of the panchayats. The superintendent's direction and control of the election to the panchayats are vested in the state election commission. Which one of the following statement given above is or are correct? So both only one, only two, both one and two, neither one, not two. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So which one of the following committees had recommended people's participation in community development programs? Ashok Mehta Committee, Balwant Rai Mehta Committee, Rural Urban Relation Committee, LM Singhvi Committee. ఒకసారి ట్రై చేయండి. So the right answer is Balwant Rai Mehta Committee actually recommended people participation in community development program. So community development program ని రివ్యూ చేయడానికి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ వచ్చింది కాబట్టి దాని మీద రికమెండేషన్స్ ఇదే ఇచ్చింది అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. So next question is, the 73rd Constitutional Amendment Act is the culmination of the process of democratic decentralization. Statement 2, the state should take steps to organize village panchayats and endow them with such powers and authority as may be necessary to enable them as the functions as units of self-government. So both the statements are individually true and statement 2 is the correct explanation of statement 1. Both the statements are individually true but it's not the correct explanation. Statement 1 is true but 2 is false. Statement 1 is false but statement 2 is true. Okay, try చేయండి. So the right answer is option B anamata. So 73rd Amendment Act is the culmination of the process of democratic decentralization. Idi kuda correct. And next statement 2, the state should take steps to organize village panchayats and endow them with such powers and authority as it is mentioned as the units of self-government. Idi kuda correct. But this is not a perfect explanation of statement A kabatti. So manaki B is the right answer anamata. Consider the following with reference to 73rd Amendment Act in respect to Panchayati Raj: direct elections of the members at all levels, direct elections of chairpersons at the village level, indirect election of chairperson at the intermediate and district level, mandatory provisions for holding elections. Which one of the above statements are correct according to 73rd Amendment Act? 1, 2, 3, 2, 3, 4, 1, 2, 4, 1, 3, 4. ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఆఫ్ మెంబర్స్ అట్ ఆల్ ద లెవెల్స్, ఇది కరెక్టే. డైరెక్ట్ ఎలక్షన్స్ ఆఫ్ చైర్పర్సన్ అట్ విలేజ్ లెవెల్, ఇది కూడా కరెక్టే. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఆఫ్ ది పర్సన్స్ అట్ ది ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఇది కూడా కరెక్టే. ఓకే, మ్యాండేటరీ ప్రొవిజన్ ఫర్ హోల్డింగ్ ఎలక్షన్, ఇది కూడా కరెక్టే. జనరల్ గా ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఉన్నాయి. సో ఆల్ ద 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. So next question is, which one of the following government documents first suggested for having elections of Panchayati Raj institution on political party basis? Report of the Administrative Commission, Ashok Mehta Committee, Balwant Rai Mehta Committee, Divakar Committee report. So the right answer is Ashok Mehta Committee anamata. So Ashok Mehta Committee మనకి ఏం సజెస్ట్ చేసిందంటే పొలిటికల్ పార్టీ బేసిస్ మీద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎలక్షన్స్ అనేవి జరగాలి అని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ చెప్పింది అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
Consider the following statements with respect to the revolutionary features of the 73rd Constitutional Amendment Act. Bestowal of constitutional status on Panchayati Raj institutions, mandatory elections to PRIs, introduction of third tier of government with powers in rural India, 33% reservation of seats and chairpersonships for women in the panchayat at each level. Which one of these statements are correct? So 1 and 4, 1, 2 and 3, 3 and 4, 1, 2, 3, 4. ఒకసారి ట్రై చేయండి. So the right answer is all of the above statements given are correct. So 73rd Amendment Act ద్వారా పంచాయతీ రాజ్ కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది, అది కరెక్టే. మ్యాండేటరీ ఎలక్షన్స్ ఉండాలని చెప్పింది, థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ ని ఇంట్రడ్యూస్ చేసాం, అండ్ విమెన్ కి 33% రిజర్వేషన్ ఇచ్చాం. ఓకే, సో చైర్పర్సన్స్ లో కూడా విమెన్ కి 33% రిజర్వేషన్ అనేది ఇచ్చామన్నమాట. సో ఆల్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి డి ఈస్ ద రైట్ ఆన్సర్. So under which provision does the governor of the state constitute a state finance commission to review the financial position of the panchayats? Under the discretionary power of the governor, by resolution passed in the Legislative Assembly, in accordance with Article 243(1) of the Constitution of India, in accordance with the resolution passed in Rajya Sabha. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ మనకి సి అన్నమాట. ఓకే, స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది 243 ఆర్టికల్ కింద వస్తుంది అనమాట. సో దాని ప్రకారం మనం స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని సెటప్ చేస్తాము. సో 243 ఇది 1 కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So consider the following statements. 73rd Amendment Act of the Constitution has provided constitutional sanction for building a 3-tier structure of Panchayati Raj, reservation of seats for women, withdrawal of the right of government to hold elections to panchayats, taking away the right of state governments to give grants to the panchayats. Which of these statements are correct? 1 and 2, 1, 2 and 3, 2, 3 and 4, 1 and 4. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అన్నమాట. సో 3-tier సిస్టమ్ ని బిల్డ్ చేసాం, రిజర్వేషన్స్ కూడా ఇచ్చాం. విత్డ్రాల్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు హోల్డ్ ఎలక్షన్స్ తప్పు, పీరియాడిక్ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాలి. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్స్ టు గివ్ గ్రాంట్స్ టు ద పంచాయత్స్ ని తీసేసామని అంటున్నాడు, తప్పు. సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట స్టేట్ గవర్నమెంట్ టు పంచాయతీ లెవెల్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది స్టేట్ ఫినాన్స్ కమిషన్. సో ఈ స్టేట్మెంట్స్ తప్పు, 3 and 4 తప్పు కాబట్టి సో మనకు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. So in which part of the Indian Constitution has the provision for panchayats been made? Part 9, Part 4, Part 3, Part 9A. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ పార్ట్ 9 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మనకి పంచాయత్ గురించి మెన్షన్ చేసింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ పార్ట్ 9 ని మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. So which one of the following committees recommended the separation of regulatory and developmental functions at the district level? Dantwala Committee, Hanumantarao Committee, Kothari Committee, GVK Rao Committee. ఒకసారి ట్రై చేయండి. So the right answer is GVK Rao Committee has recommended about separation of regulatory functions and development functions at the district level. So option D is the right answer అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. Who recommends to the governor the principles which should govern the distribution between the state and the panchayats of the net proceeds of the taxes, tolls, fees leviable by the state which may be divided between them? Zilla Parishad, Chief Minister, Finance Minister of the state, State Finance Commission. So try చేయండి. So the right answer is option State Finance Commission will have a power to do this అన్నమాట. ఓకే, స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 243 లో ఎందులో వస్తుంది? ఓకే, ఏ ఆర్టికల్ కిందకి వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడైతే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఓకే, ఏవేవి 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయ్యాయి? ఎలక్షన్ త్రూ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, devolution of the functions by the state government, creation of the state finance commission, setting up of a 3-tiered Indian federation. Select the answer, correct answer from the codes given below. Option A 1 and 2, option B 2 and 3, option C 3 and 4, option D 2, 3 and 4. So try చేయండి. So I hope you people have tried it. Election through chief election commissioner కాదు, state finance commission, state election commission ద్వారా మనకి ఎలక్షన్స్ జరగాలి.
ఫినాన్స్ కాదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా. సో మనకి స్టేట్మెంట్ 1 తప్పు అవుతుంది. ఓకే, సో డెవల్యూషన్ ఆఫ్ ఫంక్షన్స్ టు ద స్టేట్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇది కరెక్టే. స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి ఉంది అండ్ 3 టైర్ స్ట్రక్చర్ గురించి కూడా ఉంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? 2, 3, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి డి ఈస్ ద రైట్ ఆన్సర్. So the Ashok Mehta Committee, which was formed in the year 1977, was recommended for the establishment of Mandal Panchayat, Nagar Panchayat, Panchayat Samiti, Gram Panchayat. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఇట్ హాస్ రికమెండెడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మండల్ పంచాయత్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో నేను ఇలా రికమెండేషన్స్ లో ఏవైతే క్వశ్చన్స్ మెన్షన్ చేశానో అవి ఇంపార్టెంట్ అవుతాయి. సో ఆ పర్టికులర్ రికమెండేషన్స్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంతకు ముందు జీవీకే రావు కమిటీ యొక్క రికమెండేషన్ ఒకటి చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అశోక్ మెహతా కమిటీలో ఈ మండల్ పంచాయత్ కి సంబంధించి ఓకే పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేషన్ ద్వారా మనకి ఎలక్షన్స్ జరగాలి అని చెప్పింది. సో అదొకటి. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోండి. So option A is the right answer. So the 11th schedule of the constitution relating to the panchayat contains 18 items, 28 functional items, 19 functional items, 29 functional items. So please try the question. So the right answer is మనకి 11th constitution. So 11th schedule ద్వారా మనకి 29 functional items అనేవి ఉంటాయి అన్నమాట. సో 11th constitution ఏ ఆర్టికల్ కి సంబంధించింది? 243G కి సంబంధించింది. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు 73rd Constitutional Amendment Act. So it has provided 27% reservation to the other backward classes, that the chairperson of the panchayat at intermediate and district level shall be elected by and from amongst the members thereof for reservation of SCs and STs for uniform 5-year term for local bodies. So which one of these statements are correct? So only 1 and 2, 2, 3 and 4, 1, 2, 3, 4. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మీరు చూస్తే 27% రిజర్వేషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పలేదు. సో చైర్పర్సన్ అట్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి అని చెప్పింది, ఇది కరెక్టే. సో ఫర్ రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇది కరెక్టే. యూనిఫామ్ పీరియడ్ కూడా కరెక్టే. ఓకే, సో 10 years 5 years ఉండాలన్నది అది కూడా కరెక్టే. సో 2, 3 and 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి option C is the right answer. So as per Article 243H of the 73rd Constitutional Amendment Act, the legislature of the state may by law provide for making grants in aid to the panchayats from Contingency Fund of India, Contingency Fund of the Governor, Consolidated Fund of the State, Consolidated Fund of India. So try cheyandi. So the right answer is Consolidated Fund of the States నుంచి. సో మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ ఏదైతే ఉందో ఇట్ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు ద పంచాయత్స్ అనమాట. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అనమాట, నాట్ ఇండియా. ఓకే, సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. So which one of the following provisions have been left to the will of the state government in the 73rd Constitutional Amendment Act? Providing reservation to the backward classes, all posts at all the levels to be filled by direct elections, reservation of the seats for SCs and STs in proportion to the population, reservations up to 1/3 seats for women in panchayats. So please try this question. So the right answer is, so which one of the following provisions have been left to the state governments అన్నాడు కాబట్టి సో ఇట్ ఈస్ అబౌట్ రిజర్వేషన్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో మిగతా అన్ని మనకి ఆ పర్టికులర్ దాంట్లోనే మెన్షన్ ఉన్నాయి, అంటే 243 ఆర్టికల్ కిందనే కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ ఉన్నాయి కాబట్టి సో ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి రిజర్వేషన్ ఇవ్వాలి అంటే మాత్రం స్టేట్ గవర్నమెంట్ కెన్ ప్రొవైడ్, స్టేట్ లెజిస్లేచర్ కెన్ ప్రొవైడ్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So this is the final question and this question is for homework. So consider the following committees set up to study the structure, powers and functions assigned to the Panchayati Raj system. Okay, institutions. Santanam Committee, Ashok Mehta Committee, Balwant Rai Mehta Committee and the fourth ఏంటంటే GVK Rao Committee. So ఈ 4 options ని మీరు ఏం చేయాలి అంటే you have to arrange them in a chronological order and you have to come to the answer. ఓకే, 3, 4, 2, 1, 2, 1, 3, 4, 3, 1, 2, 4 లేకపోతే 2, 4, 3, 1. ఒకసారి ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా?
సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద హోంవర్క్. మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి అండ్ ఆల్సో గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే, మరి మరి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. మరి అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్.